హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2 hours 13 minutes రన్ టైంతో విజయ్ ఆంటోనీ గారు నటించిన తుఫాన్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్తే, సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఏమనిపించలేదు. సో సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది కదా అనుకుంటే, సెకండ్ హాఫ్ కూడా ఏమనిపించలేదు. అండ్ సాంగ్స్ కూడా ఏమనిపించలేదు. సో ఇంకా పార్ట్ 2 కూడా అయితే ఉండనించి వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం అంటే పార్ట్ 2 అని మెన్షన్ చేయలేదు. సో మనం ఇంకా అర్థం చేసుకోవాలి పార్ట్ 2 కూడా ఉందనిదే. అలాగే ఇంకా స్టోరీ విషయానికి వస్తే, రిటన్ అండ్ డైరెక్టర్ బై విజయ్ మిల్టన్. అంటే ప్రీవియస్గా చాలా మూవీస్ చేసి ఉంటారు, ఆ మూవీస్ కూడా అంతేమీ హిట్ అవ్వలేదు. సో ఈ మూవీ కూడా నాకు ఏమనిపించలేదు. సో ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే మాత్రం విజయ్ ఆంటోనీ గారు, అలాగే మేఘా ఆకాష్, మురళీ శర్మ, ఆర్ శరత్ కుమార్, దీంతో పాటు డాలీ ధనుంజయ్, వీళ్ళతో పాటు సత్యరాజ్ గారు, ఇంకో క్యారెక్టర్ కూడా ఉన్నది లేడీ క్యారెక్టర్. సో చాలా మూవీస్లో మీరు చూసి ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు. సో వీళ్ళందరూ అయితే లీడ్ రోల్లో అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇంకా రివ్యూలోకి వెళ్తే, ఒక టాప్ సీక్రెట్ ఏజెంట్ తను ఎందుకని వేరేగా బ్రతకాల్సి వస్తుంది, అంటే ఒక సామాన్యుల్లాగా వేరే దేశంలోని తన ఐడెంటిటీని కూడా ఎవరికి చెప్పకుండా ఒక నార్మల్ లైఫ్, ఒక ఆర్డినరీ పర్సన్ లాగా అసలు ఎందుకు లైఫ్ అనేది ఏంచి లీడ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు అక్కడున్న ఒక లోకల్ రౌడీతో ఎలా గొడవ స్టార్ట్ అవుతుంది, దీనితో పాటును హీరో హీరోయిన్ ఎలా కలుసుకున్నారు, ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో ఈ మూవీ కోసం మీరు థియేటర్స్కి అయితే వెళ్ళకండి, డబ్బులు వేస్తూ. హ్యాపీగా ఓటీటీలోనే ఇంకొక 1 monthలో అయితే వచ్చేసింది, హ్యాపీగా అయితే ఓటీటీలో చూసుకోండి. సో పార్ట్ 1 ఎలాగుంది, అసలు పార్ట్ 2 ఇంకా ఎలా ఉండబోతుందో మరి మీ ఊహకే ఒగ్గేస్తున్నాను. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.